సినిమా ఇండస్ట్రీలో మీకు ఏమైనా రిలేషన్షిప్స్ ఉన్నాయా? నాకు పేర్లు ఏం చెప్పొద్దు. రిలేషన్షిప్స్ అంటే అఫైర్, మీరు అఫైర్స్ ఉన్నాయా? ఐ వోంట్ కాల్ ఇట్ అఫైర్స్, ఐ కాల్ సంథింగ్ ఎల్స్. సినిమా ఇండస్ట్రీ అని కాదండి, ఎనీ ఉమెన్, ఐ లవ్ ఆల్ విమెన్. సో సినిమా ఇండస్ట్రీ బయట ఐ ట్రై టు మేక్ ది గ్రేటెస్ట్. నేను అడుగుతుందని చెప్పండి. సినిమా ఇండస్ట్రీ మీరు అడిగిన దానికి నేను చెప్పడం కానీ నాకు నచ్చినట్టు నేను చెప్తాను సార్. అఫైర్స్ అని మీరు దాని మైండ్లో దాన్ని ట్యాగ్ చేసి ఏమని చెప్తున్నారు. ఐ హ్యావ్ అమేజింగ్ రిలేషన్షిప్ విత్ ఎవ్రీ యాక్టర్ అండ్ ఎవ్రీ యాక్ట్రెస్. నాకు లాట్ ఆఫ్ రెస్పెక్ట్, లాట్ ఆఫ్ లవ్. మీరు అనుకున్నది చాలా తక్కువ అండ్ మోస్ట్లీ బయట. ఓకే. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న అంటే ఆకర్షణలు ఎక్కువగా ఉంటాయి కదా ఇండస్ట్రీ. ఉండవండి ఇవన్నీ, బయట నుంచి ఏదో మాట్లాడకండి. ఇప్పుడు మీరు జర్నలిస్ట్ కదా, నాటక రంగంలో కూడా ఈవెన్ స్టేజీ అవన్నీ మాటలు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా బయట నుంచి మీరు జర్నలిస్ట్ కదా, సినిమా రిలీజ్ అంటే ఎన్వలప్ వచ్చింది కదా, 30,000 20,000 రాలేదండి. నాకు రాలేదు. ఎందుకంటే ఇలా చెప్తారు, ఓహో కెమెరా ఉంది. నేను మాట్లాడగలుగుతాయ్యా, నిజమే చెప్తా. ఆకర్షణ ఎందుకు అంటే సినిమా ఇండస్ట్రీలో లేడీస్ జనరలీ వెరీ వెరీ బ్యూటిఫుల్, వెరీ సెక్సీ. కానీ మా వాళ్ళు అంటారు ఏంద్ర అంటారు. ఏంద్ర వచ్చి చూడండి రా బాబు అంటాం. వచ్చి చూస్తే ఏంద్ర అమ్మాయి ఎండలో 3 hours నుంచి డ్యాన్స్ చేస్తూ ఉంది, కాలు నొప్పాయరా అన్నారు. మీరేమనుకున్నారా? ఇప్పుడు ఒక ఐటమ్ సాంగ్ తీస్తున్నారంటే అమ్మాయి సెక్సీగా డ్రెస్ అయిందంటే వాట్ ఈస్ షీ గోయింగ్ త్రూ? రెస్పెక్ట్ దట్ జాబ్ మ్యాన్. ప్రొఫెషన్, ఇట్ ఈస్ అ ప్రొఫెషన్. అండ్ ఆ ప్రొఫెషన్ కోసం డబ్బులు పెట్టి లొట్టలు వేసుకొని పోయి సినిమాలు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు కదా. వాళ్ళు కించపరిచి మాట్లాడి మీరెవరండి బాబు? మాట్లాడితే దరిద్రం వదిలేండి. మీరు అందరినీ ప్రేమిస్తారు, ఆడవాన్ని ప్రేమిస్తారు, బట్ మీరు రెస్పెక్ట్ ఇచ్చే ఒకటండి. ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ యూ కెన్ ఆస్క్ ఎనీ ఆర్టిస్ట్, లేడీ ఆర్ జెంట్, ఎనీ. ఐ హ్యావ్ tremendous amount of love and respect for them because I know how difficult it is for them to be there. నేను ఉన్నా అనుకోండి, చూడడానికి ఇట్లున్నా, బిలో యావరేజ్ షిట్. నేను వాళ్ళు దే సో బ్యూటిఫుల్, దే సో సెక్సీ, సో అట్రాక్టివ్ దే ఆర్. ఎంతమంది కళ్ళు వాళ్ళ మీద ఉంటాయి, అయినా కూడా ఒక ఇమేజ్, ఒక డెకోరమ్, ఒక రెస్పెక్ట్ఫుల్గా మెయింటైన్ చేసి లైఫ్ గడుపుతున్నారండి. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. సో వాళ్ళతో వచ్చేసి ఎంత తోపురా మీరు, మీ లేడీస్ లేడీస్ సార్ తోపు అంటే అవును సార్ మాట్లాడు. ఇట్ ఈస్ నాట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వైఫ్ క్యారెక్టర్ ఉంది, ఒక ఫోటోగ్రఫీ ఇలా చేయి పట్టుకోవాలి, షోల్డర్ పట్టుకోవాలంటే మెకానికల్ కన్నా తక్కువ అది. ఓకే అంటే వి మేక్ ఇట్. అమ్మా ఒక్క నిమిషం ఇక్కడ రమ్మా, యా ఇస్ ఇస్ ఓకే, ఇస్ ఇస్ ఓకే, యా రెడీ, ఆర్డర్, యాక్షన్. ఆ పర్ఫార్మెన్స్ మా కళ్ళలో, మా ఫేస్లో చూస్తే అబ్బబ్బబ్బా వీళ్ళిద్దరు అనుకుంటాం. కట్ అన్న తర్వాత ఎవరు చూస్తే తెలుస్తుంది మీకు. ఇలా పెట్టుకున్నాం కదా, కట్ ఓకేమా. నేను ఒక చిన్న అమ్మాయి ఉంది, ఏదో రేప్ సీక్వెన్స్ ఉందంటే నేను అమ్మాయిని నేను ఇలా పట్టుకుంటా, ఓకే ఒకసారి దేకు 5 సార్లు ఇట్లా అనగానే ఏమైతే ఇట్ బికమ్స్ మెకానికల్ టచ్. అని 50 మంది 100 మంది ఉన్నారండి అక్కడ. అవును. అవన్నిటిని దాటి వాళ్ళకు ఒక కుటుంబం ఉంది కదా, హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్ అండ్ ఆల్ దట్. అవన్నీ దాటి మేము వచ్చేసి పర్ఫార్మ్ చేసి ఇంటికి ఆ మర్యాద ఉంటుందా? వీళ్ళకి ఇంకోటి అట్లాంటి కమెంట్ పాస్ చేయాలి. ఎందుకు పాస్ చేస్తున్నారు అనుకున్నా, లోపల ఉంది లేదు ఇంకో దాంతో కొడుకుదామని ఉంది, వర్కౌట్ కావట్లేదు, జలసి. మేమేదో ఎంజాయ్ చేస్తున్నాను. నేను అదే అంటాను. అంటే ఒక నిర్మాత మీరు ఎంజాయ్ చేసుకోండి, నా డబ్బులతోనే వస్తారా? సినిమా ఫీల్డ్ అంత చురకమైంది. ఒక్కసారి రండి, నేను అందరికీ ఓపెన్ ఇన్విటేషన్ అండి. మీరు నాకు మెసేజ్ పంపేయండి, 2-3 పిలిచి నా ఇంట్లో పెట్టుకుంటాను. నేను బయలుదేరే టైంలో మీరు ఇవ్వాలి, నేను లేచే టైంలో మీరు ఇవ్వాలి, నాతో పాటు షూటింగ్కి రావాలి. నేను ఏమేమి అనిపిస్తుంది, జస్ట్ కమ్ 3 days రండి, 4వ రోజు ఇండస్ట్రీకి ఇట్లా అంటారు. అంత టఫ్ జాబ్. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా సార్. అవును. సెట్కి 7-7:30కి వెళ్ళిపోతాం. గొడుగు పడతారు కదా, గొడుగు పడతారు. దేనికి పడతారు అనుకుంటున్నారు? గొడుగు మేకప్ గీకప్ అని పోవద్దు, చూడడానికి బాగుండాలి. ఇంకో ట్యాన్ అయిపోయాను అనుకోండి, ఇంకో సినిమా కంటిన్యూటీ పోతుంది. ఇవన్నీ చేసుకొని చేసేది మేము ఏదైతే కాదో అది చేస్తున్నాం కదా. అవును. ప్రియతమా అని చెప్పి హీరో చేస్తున్నారంటే అది ఈజీ, చేయండి, ఒకసారి చేసి చూపించండి. నాకు రీల్ చేసేటప్పుడు దోలు తీరుతుంది కదా. అలా పర్ఫామ్ చేసి జనాలు అందరికీ నచ్చాలి, అన్ని వర్గాలకి అందరికీ నచ్చాలి. ఆ పర్ఫామ్ చేసి ఆడంతా అయిపోయిన తర్వాత ప్యాకప్ అయిన తర్వాత దండం పెట్టి ఎవడి కుటుంబానికి వాడు వెళ్ళి, ఎవడి గర్భగుడికి వాడు వెళ్ళి ప్రశాంతంగా ఒక 6-7 గంటలు నిద్రపోదామని పొద్దున మళ్ళీ ఉంది యుద్ధం. జనాలకి చులకరంగా ఎందుకు మాట్లాడతారు? జీవితంలో ఏవి సాధించకుండా, ఏవి పీకకుండా అవతల. ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఎప్పుడైనా సినిమా ఫీల్డ్కి వెళ్ళావా? వెళ్ళలేదు. సరే, ఆ వ్యక్తి నీకు పరిచయమా? లేదు.
మరి ఎందుకు మాట్లాడతాను? నా నోటి దూల పోయి మాట్లాడతా. వాళ్ళ కింద కూడా నాలుగు పెడితే మాటలు వస్తాయి తెలుసా? పైనుంచి కంపు, కింద నుంచి ఇన్సెక్యూర్ పీపుల్. ఇట్లా మాట్లాడి ప్రతి మగాడు వాడి జీవితంలో చేసిన గ్రేటెస్ట్ మగతరమైన పని ఏం తెలుసా? పిల్లలు పుట్టించాడు. సాధించింది ఏంటంటే అది నా కొడుకు పుట్టిన అంటాడు. నీ అమ్మ దాని తప్ప ఏం బీకినావు రామ. వీడు ఇట్లా ఉంటే వాడికి పిల్లలు ఎట్లా ఉంటారు? ఆడవాళ్ళని గౌరవించండి, ఆడవాళ్ళని గౌరవించండి కాలుతాను. మగాళ్ళని గౌరవించడం కలేదా? ఎవరినైనా అవతల వ్యక్తి, పరిచయం లేని వ్యక్తి, పరిచయం ఉన్న వ్యక్తిని బేసిక్ మనం చేయాల్సిన హ్యూమన్ బీయింగ్ గౌరవించాలి. కానీ నేనే అట్లా బిహేవ్ చేస్తే నా కొడుకు ఎట్లా ఉంటాడు? అలాగే తేరవుతాడు. ఇండస్ట్రీ గురించి అంత ఈజీగా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్ ఒక ఫ్యాక్ట్ మీరు ఒప్పుకోవాలి, దే ఆర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్. అవునా కదా? అవునా కదా? మీరు ఒక హీరోయిన్ తీసుకోండి, తమన్నా గారు తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నేను 2008లో శ్రీ అన్న సినిమా, మన మంచు మనోజ్ గారి సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్, అప్రెంటిస్. నేను కెమెరామెన్ డిపార్ట్మెంట్ దగ్గర, మన కెమెరామెన్ అరుణ్ కుమార్ గారి దగ్గర. ఓకేనా? అప్పుడు అమ్మాయిని చూసా, ఇప్పుడు ఉందిగా హీరోయిన్ గా. మీరు ఆలోచించండి సార్, టు బి దేర్ యాజ్ అ హీరోయిన్ ఫర్ 16-17 years, ఎక్స్ట్రాడినరీ జాబ్. మరి ఆమె ఎక్స్ట్రాడినరీ గురించి చెత్త కామెంట్ చేయాలి కదా సార్. ఆవిడ గారు సాధించాలంటే 1 million సాధించలేదు. వాళ్ళకి పోయేదేముంది సార్? నేనేమంటా అంటే, తమన్నా గారికి ఇంకా అలవాట్లేదా తెలీదా? షీఈ్ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్, గ్రేట్ లెవెల్. దండాలు పెడతానండి ఆల్ ది లేడీ ఆర్టిస్ట్. ఫ్రమ్ ది బిగినింగ్ చూశారు అంటే నేను చిన్న పిల్ల అండి, నేను 16 years 15-16 years. ఆవిడ గారితో పనిచేసే అవకాశం, సిటీ మార్లో పనిచేసా, 11th hourలో పనిచేసా, F3లో పనిచేసా. గుడియాజీ అని పిలుస్తుంది. గుడియాజీ క్యాసే అంటే మైఠీ కూసారా బొమ్మ అంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలాగే ఉందా బొమ్మలాగా. అంటే అలా సెల్ఫ్ ని మెయింటైన్ చేసి టు బీ ఏబుల్ టు లుక్ సో గుడ్, టఫ్ జాబ్ సార్, టఫ్ జాబ్. అందుకే ఎక్స్ట్రాడినరీ పీపుల్ వాళ్ళు. చిన్న విషయమా? సినిమా ఆర్టిస్ట్ అనగా అంత తిట్టుకొని సినిమాకి ఎందుకు పోతారు మరి? అదే ఎంటర్టైన్మెంట్ కావాలి, చులకరం చేసి మాట్లాడడం. ఇప్పుడు అంటారు రంగులు వేసుకున్నాడు రాజకీయం చేసాడు. ఎవడైతే రంగులు వేసుకున్నాడు రాజకీయం అంటే వాడు స్టేజ్ ఎక్కే ముందు, ఇంటర్వ్యూ ముందు ఆడేసుకుంటాడు. మీకు ఆయన పేరేంది? సుబ్రహ్మణ్యం గారు. ఆయన పేరేంది బీజేపీ లీడర్, అడ్వకేట్, లాయర్.